హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు భాస్కర్స్ ఏరియా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ ఉగాదికి ఏపీపీఎస్సి జాబ్ క్యాలెండర్ తో పాటు డిఎస్సి నోటిఫికేషన్ కూడా విడుదల చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా చాలా ఖాళీలు జాబ్ క్యాలెండర్ లో ఉండబోతున్నాయి. వాటితో పాటు ఆర్టీసీలో ఉద్యోగాలను కూడా మరి భర్తీ చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ ఉగాదికి రాబోయే ఏపీపీఎస్సి జాబ్ క్యాలెండర్ లో దాదాపుగా ఈ పోస్టులు ఉండే అవకాశం ఉంది. డిపార్ట్మెంట్ ప్రపోజ్డ్ వేకెన్సీస్ అంటూ మనం ఇక్కడ ఖాళీల వివరాలు చూస్తూ ఉన్నాం. స్కూల్ అండ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ లో దాదాపుగా 3000 ఖాళీలు ఉండబోతున్నాయి. ఇక యూనివర్సిటీలలో 3500 వరకు ఖాళీలు ఉంటాయి. అందులో 1500 ఖాళీలను ఈ రాబోయే జాబ్ క్యాలెండర్ లో భర్తీ చేసే అవకాశం ఉంది. కాబట్టి యూనివర్సిటీలలో 1500 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు ఉండబోతున్నాయి. ఇక హోమ్ డిపార్ట్మెంట్ ఎస్ఐ మరియు కానిస్టేబుల్ కు సంబంధించి 3000కు పైగా పోస్టులను మరి రాబోయే జాబ్ క్యాలెండర్ ద్వారా భర్తీ చేసే అవకాశం ఉంది. ఇక అసిస్టెంట్ ఇంజనీర్ పోస్టులు 500 దాకా ఉన్నాయి. వార్డెన్ ఫర్ హాస్టల్ వార్డెన్స్ కు సంబంధించి 200 ఖాళీలు ఉన్నాయి. ఇక గ్రూప్ 1 100కు పైగా పోస్టులు, గ్రూప్ 2 500కు పైగా పోస్టులు. మరి గ్రూప్స్ కు సంబంధించి 1 and 2 పోస్టులు కూడా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. తర్వాత ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కు సంబంధించి 100కు పైగా పోస్టులు, తర్వాత స్టాటిస్టిక్ ఆఫీసర్స్ సంబంధించి 200 దాకా పోస్టులు ఉన్నాయి. మరి ఇవన్నీ కూడా రాబోయే జాబ్ క్యాలెండర్ లో ప్రభుత్వం మరి భర్తీ చేయాలి అని భావిస్తున్నటువంటి మరి ఖాళీల వివరాలు. వీటితో పాటు ఏపీఎస్ఆర్టీసీలో కూడా మరి ఖాళీలను భర్తీ చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. దానికి సంబంధించిన సమాచారాన్ని కూడా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. కొత్త కొలువుల్లో ఆర్టీసీ ఉద్యోగాలు. ఇప్పటికే ప్రభుత్వం వద్ద ఖాళీల వివరాలు, గతంలోనే భర్తీకి సన్నాహాలు, రకరకాల కారణాలతో వాయిదా, స్త్రీ శక్తి పథకంతో పెరిగిన ఒత్తిడి. మరోసారి ప్రభుత్వం కొలువుల జాతరకు సన్నద్ధమవుతోంది. తొందరలోనే జాబ్ క్యాలెండర్ విడుదల చేయనున్నట్టు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. గ్రూప్ 1, గ్రూప్ 2 పోస్టులతో పాటు వివిధ ప్రభుత్వ శాఖల్లో 10,000కు పైగా ఖాళీలను భర్తీ చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే ఆర్థిక శాఖ నుంచి క్లియరెన్స్ కూడా వచ్చింది. ప్రభుత్వం వద్ద పెద్ద ఎత్తున చేపడుతున్న ఉద్యోగ నియామకాల్లో ఆర్టీసీకి చోటు దక్కుతుందా అనే చర్చ ఆర్టీసీ వర్గాల్లో జరుగుతోంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొద్ది రోజులకే ఆర్టీసీ బలోపేతంపై చర్చించారు. సీఎం చంద్రబాబు నాయుడు పలుమార్లు నిర్వహించిన సమీక్షా సమావేశాల్లో ఆర్టీసీ ఉద్యోగ ఖాళీలపై ఆరా తీశారు. అప్పట్లో ఆర్టీసీ అధికారుల నుంచి ఉద్యోగ ఖాళీల వివరాలు కూడా తెప్పించుకున్నారు. డ్రైవర్, కండక్టర్, మెకానిక్, శ్రామిక్ సహా వివిధ విభాగాల్లో 11,000 ఖాళీలు భర్తీ చేయాల్సిన అవసరం ఉందంటూ అధికారులు ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు. సీఎం చంద్రబాబు సైతం ఆర్టీసీ ఖాళీల భర్తీకి సుముఖత వ్యక్తం చేశారు. గత ఆర్టీసీ ఎండీ సిహెచ్ ద్వారకా తిరుమల్ రావు పలుమార్లు ప్రభుత్వంతో చర్చలు కూడా జరిపారు. కొన్నిటికి ఆర్థిక శాఖ నుంచి సూచన ప్రాయ అనుమతులు కూడా వచ్చాయి. అయితే పదోన్నతులు, ఇతరత్ర కారణాలతో ఉద్యోగ నియామకాల ఫైలు ముందుకు కదలలేదు. మరోసారి ప్రభుత్వం భారీగా ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు చేపట్టనుండడంతో ఆర్టీసీ ఖాళీల భర్తీపై అధికారులు ఆశావాహంతో ఉన్నారు. భారీగా ఖాళీలు. ఆర్టీసీలో ఏళ్ల తరబడి కొత్త నియామకాలు లేకపోవడంతో పెద్ద ఎత్తున ఖాళీలు ఏర్పడ్డాయి. రాష్ట్ర విభజన తర్వాత కీలకమైన డ్రైవర్లు, కండక్టర్లు, మెకానిక్లు సహా వివిధ ఉద్యోగుల నియామకం జరగలేదు. ఏటా 100 మంది పదవి విరమణ చేస్తుండటంతో ఆయా విభాగాల్లో ఖాళీలు పెద్ద ఎత్తున పేరుకుపోయాయి. 2020 జనవరి 1న ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేశారు. వీరి కోసం రవాణా శాఖలో పిటిడి ప్రజా రవాణా విభాగం ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. అప్పటి నుంచి పదోన్నతులు కూడా నిలిచిపోవడంతో ఉద్యోగులు తీవ్ర నిరాశకు లోనయ్యారు. ఓవైపు ఉద్యోగ నియామకాలు లేక పని ఒత్తిడి, మరోవైపు పదోన్నతులు లేకపోవడంతో ప్రభుత్వం దృష్టికి పలుమార్లు తీసుకెళ్లారు. ఈ క్రమంలోనే గతేడాది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆర్టీసీ ఉద్యోగుల పదోన్నతులకు పచ్చ జెండా ఊపారు. దీంతో ఆర్టీసీలోని పలు విభాగాల్లో పదోన్నతుల ప్రక్రియ చేపట్టడంతో పాటు పలువురు ఉద్యోగ ఉన్నతి పొందారు. కొన్ని చోట్ల న్యాయపరమైన చిక్కులతో ఆగినప్పటికీ ఉద్యోగుల నుంచి మంచి స్పందన వచ్చింది.
పదోన్నతులతో ప్రధాన కార్యాలయంతో పాటు రీజియన్స్ లోను పలు ఖాళీలు ఏర్పడ్డాయి. ఇప్పటికీ ఉన్న ఖాళీలకు తోడు కొత్త ఖాళీలు తోడవడంతో ఆర్టీసీ ఉద్యోగులపై పని భారం పెరిగింది. ఆశాభావంతో అధికారులు. ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రభుత్వ ఉద్యోగ నియామకాలకు తెరలేపడంతో ఆర్టీసీ ఖాళీల భర్తీ కూడా ఉంటుందనే ఆశాభావాన్ని అధికారులు వ్యక్తం చేస్తున్నారు. సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు ప్రభుత్వం వచ్చిన కొత్తలో డ్రైవర్, కండక్టర్, మెకానిక్ సహా వివిధ విభాగాల్లో 11,500 ఉద్యోగ ఖాళీలు ఉన్నట్లు గుర్తించి నివేదిక ఇచ్చారు. ఆ తర్వాత అత్యవసరంగా 7,500 ఖాళీల భర్తీ అనివార్యమని పేర్కొంటూ ప్రభుత్వానికి ఆర్టీసీ ఉన్నతాధికారులు రాశారు. అప్పట్లో ఎండి తిరుమలరావు ప్రభుత్వం ఆర్థిక శాఖ అధికారులతో చర్చలు కూడా జరిపారు. పలుమార్లు ఆయన జరిపిన చర్చలకు ఆర్థిక శాఖ అధికారులు కూడా సానుకూలంగా స్పందించినట్లు అధికారులు చెబుతున్నారు. ఇప్పుడు కొత్త ఉద్యోగ నియామకాల్లో ఆర్టీసీకి ప్రభుత్వం ఖచ్చితంగా ప్రాధాన్యం ఇస్తుందనే అభిప్రాయం అధికారుల్లో వ్యక్తమవుతోంది. ముఖ్యంగా స్త్రీ శక్తి అంటే మహిళలకు ఉచిత బస్సు పథకం అయినటువంటి స్త్రీ శక్తితో పని భారం మరి ఎక్కువగా పెరిగినట్టు మనం చూస్తూ ఉన్నాం. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మానస పుత్రిక స్త్రీ శక్తి పథకంతో డ్రైవర్లు, కండక్టర్లు, మెకానిక్లపై తీవ్ర ఒత్తిడి పెరిగింది. పెద్ద ఎత్తున ప్రయాణికుల సంఖ్య పెరగడంతో బస్సుల సర్వీసులను పెంచక తప్పడం లేదు. దీంతో డ్రైవర్లు, కండక్టర్లు అదనపు డ్యూటీలు చేయాల్సి వస్తోంది. మరోవైపు ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం సమర్థవంతంగా నిర్వహించాలంటే బస్సుల నిర్వహణ తప్పనిసరి. కొత్త బస్సుల కొనుగోలు లేక ఉన్న బస్సులు తరచూ మొరాయిస్తుండటంతో మెకానిక్లపై పని ఒత్తిడి పెరిగింది. వీరితో పాటు వివిధ విభాగాల్లో సైతం ఉద్యోగులు అదనపు విధులు నిర్వహించాల్సి వస్తుండటంతో ఒత్తిడికి లోనవుతున్నారు. వీరిపై ఒత్తిడి తగ్గించాలంటే కొత్త నియామకాలు అనివార్యమని అధికారులు భావిస్తున్నారు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకున్నట్టయితే ఇక కొత్త కొలువులను ఆర్టీసీలో కూడా మరి భర్తీ చేయాల్సిన అవసరం ఉంది అనే విషయం మనకి క్లియర్ గా అర్థమవుతుంది. మరి రాబోయే ఉగాదికి ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ విడుదల చేయబోతోంది. ఆ జాబ్ క్యాలెండర్ తో పాటు మరి ఆర్టీసీలో ఏవైతే ఖాళీలు ఉన్నాయో ఆ ఖాళీలను కూడా భర్తీ చేయాలని మరి నిరుద్యోగులు కోరుతున్న విషయాన్ని, అలాగే మరి ఆర్టీసీలో స్త్రీ శక్తి అనే పథకం ద్వారా పని భారం భారీగా పెరగడంతో ఆ పని భారం తగ్గించాలన్నా కూడా నియామకాలు ఖచ్చితంగా జరపాల్సినటువంటి పరిస్థితులు ప్రస్తుతం నెలకొని ఉన్నాయి అనే విషయం మనకు క్లియర్ గా అర్థమవుతుంది. ఇక వీటితో పాటు మనం ఇప్పుడే చెప్పినటువంటి ఖాళీలు కూడా మరి వీటిని కూడా భర్తీ చేయాల్సిన అవసరం ఉంది. వీటితో పాటు డిఎస్సి నోటిఫికేషన్ లో కూడా దాదాపు 3,000కు పైగా టీచర్ పోస్టులను భర్తీ చేయబోతున్నారు అనే విషయం మనందరికి కూడా తెలిసిందే. ఇక మార్చి 19వ తేదీన ఉగాది పండగ రాబోతోంది. మరి ఈ ఉగాది పండగకు నిరుద్యోగులంతా కూడా నిజమైన పండగ జరుపుకునే విధంగా జాబ్ క్యాలెండర్ ను ప్రభుత్వం విడుదల చేయాల్సిన అవసరం ఉంది. ఇది ఏపీపీఎస్సీ జాబ్ క్యాలెండర్ కు సంబంధించినటువంటి ముఖ్యమైన సమాచారం. ఇటువంటి ముఖ్యమైన సమాచారం ముఖ్యంగా విద్య మరియు ఉద్యోగ సంబంధిత సమాచారాన్ని భాస్కర్ సేరియా మీకు అందిస్తూ ఉంటుంది. మరి ఈ సమాచారం మీరు మిస్ కాకుండా పొందడానికి మన భాస్కర్ సేరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి. అలాగే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.